హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి ముచ్చట్లు. ఈరోజు గుడ్లు, టమాటా, ఎండు రొయ్యలు, వంకాయ వేసి పులుసు పెడుతున్నా. స్టవ్ వెలిగించి దాగపెట్టాను. దాకా వీటెక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేస్తున్నాను. గుడ్లు అంటుకోకుండా ఆయిల్లో పసుపు వేస్తున్నాను, చిటికుడు. ఇప్పుడు ఆయిల్ మరిగిపోయింది, ఎగ్స్ వేసేస్తున్నాను. ఎగ్స్ వేసేటప్పుడు పచ్చి వేస్తే ఏంటంటే గుడ్లు అలా అంటుకోవండి, ఫ్రీగా వదిలేస్తాయి. అందరూ ఆదివారం వస్తే చేపలు, మటను, చికెను, ప్రాన్స్ ఇవే తెచ్చుకుంటారు ఫస్ట్. అప్పుడప్పుడు కూడా ఇది కూడా టేస్ట్ చూడండి, వీటికి రాదండి. గుడ్లు, ఎండేలు, వంకాయ తగిలింది చాలా టేస్ట్గా ఉంటుంది. గుడ్లు వేగిపోయి తీస్తాను. ఇప్పుడు ఎండేలు వేస్తున్నాను. ఎండేలు కూడా వేగిపోయి ఉల్లిపాయలు వేస్తున్నాను పులుసు. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఉల్లిపాయ వేగేటప్పుడు. ఏంటంటే ఉల్లిపాయ అంటుకోకుండా బాగా వేగుతుంది, మగ్గుతుంది కూడా. స్టాండ్ పెట్టేదాన్ని మా అమ్మాయి మొన్న వరలక్ష్మి రకానికి సామాన్ అవి శుభ్రం చేసి చదివింది. స్టాండ్ సెలపెట్టి స్టాండ్ ఎక్కడ పెట్టేసిందో కనబడలేదు, అందుకని చేతితో పట్టుకుని చేస్తున్నా, కొంచెం ఇబ్బందిగా ఉంది. చూసారా, ఉల్లిపాయ దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో చిన్ని 2 టమాటా వేస్తున్నాను. వంకాయ 4 ముక్కల కింద కోసి పులుసులో వేస్తున్నాను. వంకాయ వేయడం వల్ల గుడ్లు ఎండేవి పులుసు చాలా టేస్ట్ వస్తుందండి. చిన్న వంకాయని 4 ముక్కల కింద కోసాను. ఇది వరకు ముల్లంకాయ అది ఎవరు తినేవారు కదండి. ముల్లంకాయ వల్ల క్యాన్సర్ అవి రావట్టుంది, చాలా మంచిదంటే ముల్లంకాయ తినమని చెప్తున్నారు. ఆయుర్వేదంలోనో హోమియోపతి మొత్తం అందరూ కూడా ముల్లంకాయ అంత హెల్త్కి కూడా మంచిదటండి.
ఇలాగా ఒక్క 2 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. నల్ల వంకాయ మగ్గిపోతుంది. ఇప్పుడు వంకాయ అది కూడా మగ్గిపోయిందండి. ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేస్తున్నాను. ఆల్రెడీ ఉల్లిపాయలు మగ్గినప్పుడు వేసాను కదండి సాల్ట్, ఇంటికని ఇప్పుడు కొంచెం వేస్తున్నా. దగ్గరికి అయ్యాక చూసుకుని మళ్ళీ వేస్తాను. ఇప్పుడు ఇందులో ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. ఆల్రెడీ ఎండేలు ఏగిపోయాక ఉల్లిపాయలు వేసాను కదండి. ఎండేలు కూడా ఆల్రెడీ అందులోనే ఉన్నాయి. ఇప్పుడు తగినంత చింతపండు పులుసు వేస్తున్నాను చూడండి. ఇది ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాల సేపు అలా ఉడకాలండి దగ్గరికి అయ్యాక. అప్పుడు హాయ్ ఫ్రెండ్స్, గుడ్లు పులుసు దగ్గరికి అయిపోయింది. స్టవ్ కట్టేసానండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. గుమ్మగుమ్మలాడి గుడ్లు, ఎండేలు, వంకాయ పులుసు మీ ఇంట్లో కూడా వండుకోండి ఇలా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.